అయితే నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా, మజిల్ గెయిన్ ఏం చేయాలన్నా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఎన్ని క్యాలరీస్ తింటున్నావు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు, నీ లైఫ్ స్టైల్ ఏంటిది, నువ్వు వీక్కి ఎన్ని టైమ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీ గోల్ని రీచ్ అవ్వాలంటే. అది ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా, మజిల్ గెయిన్ చేసుకోవాలన్నా, నీకు క్లియర్ కట్గా క్యాలరీస్ ఎన్ని తినాలి, ఎన్ని బర్న్ చేయాలి, అసలు బిఎంఆర్ ఏంటిది, ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా అర్థం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి చూసేమా ఈజీగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ వన్, నువ్వు ఈజీగా పర్ వీక్కి అట్లీస్ట్ 4 టైమ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. 4 టైమ్స్ అట్లీస్ట్ పర్ వీక్కి కన్సిస్టెన్సీ చేస్తే ఏదైనా అవుతుంది మామ. ఫ్యాట్ లాస్ అయినా మజిల్ గెయిన్ ఈజీగా ఎవరు దానికి శ్రమ, దానికి డిసిప్లిన్, దానికి కన్సిస్టెన్సీ, ఇవన్నీ గట్టిగా కొట్టితేనే మిక్సీలు వేసేసి ఈజీగా అవుతావు. ఎవ్రీథింగ్ డిసిప్లిన్ చేస్తే పాసిబులే మామ. ఇంకా ఉంటా. స్టే ట్యూన్, ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.